అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాకోట శ్రీకాంత్, 38 వార్డు సౌత్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటుంది. ఎందుకంటే ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మేము తప్పకుండా నెరవేరుస్తూ ఉన్న దానికి తల్లికి వందనం అన్నది కార్యక్రమంగా ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈ సంవత్సరానికి 15,000 వేయడం అనేది జరుగుతుంది. దీని గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కుటుంబానికి ఒకరి చొప్పున వేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అర్హులైన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా ఈ రకంగా ఈ తల్లికి వందన ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి విద్యార్థికి 15,000 చొప్పున వేయడం మేము చాలా గర్వంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు చక్కగా ఆచితూచి అమలు చేస్తున్నారండి. అదేవిధంగా ఉచిత బస్సు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎంతో చక్కగా ఆచితూచకుండా అమలు చేయడం అన్నది మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉందండి. ఈ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు కూటమి సభ్యుల్లో మేము కూడా ఒక భాగస్వామ్యం ఉన్నందుకు జనసేన పార్టీ తరఫున మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మమేకమవుతూ పార్టీకి బలోపేతం చేస్తూ కూటమిని ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క ప్రజల నుంచి మంచి హర్షం అయితే వస్తుంది. దీనికి మేము జనసైనికులుగా మేము ఎంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే జనసేన యువతని ఉత్తేజపరచడంలో జనసేన మించిన పార్టీ లేదు. ఎందుకంటే యువత రావాలి అంటారు. అందుకే దానికి నిదర్శనం యువతని పార్టీలోకి ప్రతి రాజకీయాల్లో తీసుకొచ్చిన ముందడుగు వేయించేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క జనసైనికుడిగా మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. అదేవిధంగా సౌత్లో చూసుకున్నట్లయితే వంశీ గారి ఆధ్వర్యంలోని భారీగా చేరికలనే జనసేనలో చేరికలను చాలా భారీగా జరగడం అయితే జరిగింది. ఈ విధంగా కూడా జనసేన బలోపేతాన్ని మేము తెలియజేయడం అయితే జరుగుతుందండి. 1 year కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలోని ప్రతి ఒక్క హామీని కూడా ముందుకు తీసుకెళ్ళడం అంటే అంత అసాధ్యం అండి. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కటికి ప్రజలకు ఇస్తున్న హామీని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించిందని మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువ ఉంటున్నందుకు మేము ఎంతగా హర్షం వ్యక్తం చేస్తాం. ఇటూరులో చూసుకున్నటువంటి రోడ్లు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అతను చూపిస్తున్న చొరవతో ఎంతో బాగుపడుతుందని ప్రత్యేకించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేను చెప్తున్నానండి, ప్రత్యేక సాక్షిగా నేను చెప్తున్నాను. మన పిఠాపురంలో చూసుకున్నట్టంటే అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్స్కి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తులకి ఎటువంటి అపాయం జరగకుండా ఉండేందుకు ఇంచుమించు 350 పైచీలకు ఉన్నటువంటి కిట్లను అయితే ప్రతి ఒక్కరికి ఎలక్ట్రీషియన్లకి మొత్తం వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అతను స్వచ్ఛందంగా అతను సొంత నిధులతో చేయడం అనేది మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా చేతి వృత్తులు ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మంచి అవకాశం కలుగుతుందని మేము గర్వంగా నమ్ముతున్నాం అండి. రాబోయే కాలంలోని ప్రతి ఒక్కరు కూడా మంచి బలమైనటువంటి నమ్మకాన్ని మేము కలిగిస్తాం. ప్రతి ఒక్కరి ఆశలని ముందుకు తీసుకెళ్తాం. రానున్న కాలంలోని గట్టిగా నమ్ముతున్నందుకు ప్రజలకు మంచి భరోసా అయితే మేము ఇవ్వగలుగుతున్నాం. విజయం సాధించామండి. మేము ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో అతను ముందుండి ముందుకు తీసుకెళ్తున్న చొరవ మాకు ఎంతో గర్వంగా నిలబడుతుంది. ప్రతి ఒక్క వార్డులో మాకున్న ప్రతి వార్డుని కూడా అతను పిన్ టు పిన్ ప్రతి ఒక్క వార్డులో కూడా అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఎంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే ఇంచుమించు ఆటో వర్క్ చేస్తున్నటువంటి కార్మికులకి ఇంచుమించు 3,000 పైచీలకు ఆటో షర్ట్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పుకున్నట్లయితే ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే అతని ద్వారా మేము లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. తీరదో అనుకున్న కళని మా వంశీ గారి ద్వారా మా బ్రహ్మం గారికి సృష్టికి కాలజ్ఞానం చెప్పినటువంటి ఒక మా మహనీయుడు వంశంలో పుట్టినటువంటి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మాకు ఎన్నో చిరకాల బీచ్ రోడ్లో మాకు ఎప్పటి నుంచో ఆర్చ్ కట్టాలనేది మాకు ఎప్పటి నుంచో కళ. ఆ కళ మా వంశీ అన్న చేతుల మీద జరగడం, అది అతని ఆధ్వర్యంలో మేము పనిచేయడం, అతని ఆధ్వర్యంలో మేము ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి.